అయితే మీరు ఇప్పుడు దాకా ఇన్ని స్కామ్స్ గురించి చెప్పారు కదా సార్. లేదా ఎయిర్‌పోర్ట్ స్కామ్స్ గురించి కావచ్చు, లేకపోతే ఈ చలాన్ స్కామ్స్ గురించి కావచ్చు. అలానే ఇప్పుడు మనకొక హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అని ఒక స్కామ్ నడుస్తుంది అని మీరన్నారు. అసలు అందులో ఏముందంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే మన హెల్త్‌కి సంబంధించిందే కదా! దానికి స్కామ్స్‌కి ఏం సంబంధమా అని ఒక క్వెషన్ వచ్చింది నాకు. అసలు అందులో అంతేముంది? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా అవసరం మనిషికి. అవును. ఎందుకు అని అంటే గనక మనిషి యొక్క జీవన ప్రమాణాలు, జీవన స్థితి, ఆరోగ్య పరిస్థితులు, మనం తినే తిండి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే గనక అసలు మనిషి ఎంతకాలం బతుకుతాడురా బాబు అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అయితే ఇటువంటివన్నిటి మీద భయాందోళనలతోటి రేపటి రోజున మనకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు, ఏదైనా సరే ఒక ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు హాస్పిటల్స్కి వెళ్తే లక్షల్లో బిల్ అనేది వేయడం జరిగింది. అవును. సో ప్రతి ఒక్కళ్ళు కోట్లు సంపాదించేటువంటి వ్యక్తులు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు ఎక్కువ శాతం మంది మెజారిటీ పీపుల్ జాబులు చేసుకుని చిన్న చిన్న బిజినెస్లు చేసుకుని బతికేవాళ్ళే. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏ ఉద్దేశంతో తీసుకుంటారు అని అంటే కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన రేపటి రోజున ఏదైనా సరే విపత్కర పరిస్థితి ఆరోగ్యానికి సంబంధించి ఏర్పడినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీయే మనకి ఇస్తుంది. ఆ కంపెనీయే బేర్ చేస్తుంది. దానికి అనుగుణంగా ఆ అమౌంట్ ఎంత ఏంటి అనేది ప్రీమియం అమౌంట్ అని చెప్పని అంటారు. అంటే మీరు సంవత్సరానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టేటువంటి ప్రీమియం అమౌంట్ని బేస్ చేసుకుని మీకు ఎంత క్లెయిమ్ అమౌంట్ ఉంటుంది అనేది దాని యొక్క సారాంశం. సో ఇయర్కి 25,000, 50,000, 25,000 కడితే మీకు 12 లక్షలు 13 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే 50,000 కడితే 25 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ XYZ అని చెప్పి ప్రీమియం బట్టి క్లెయిమ్ అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విషయాల్ని చెప్పి అది మంచిదే, కానీ దీన్ని అడ్వాంటేజ్గా కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మనలాంటి వాళ్ళని ఏ విధంగా అయినా సరే వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ చేయడానికి మన యొక్క భయాన్ని ఆందోళనని క్యాచ్ చేసుకునే విధంగా మనల్ని అంతా కూడా డైవర్ట్ చేసి మనతోటి పాలసీస్ అనేది కట్టిపించడం జరుగుతుంది. సో మనం కూడా ఏమనుకుంటాము, హెల్త్ పాలసీ అంటే మన కోసమే కదా, అన్ని మన ముందే కదా ఫిల్ చేస్తున్నారు, జస్ట్ ఏమడుతారు మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ పాన్ కార్డు ఇవ్వండి, మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వండి అని చెప్పని అంటారు. అవి ఇస్తున్నాము, వాళ్ళే ఫిల్ చేసుకుంటున్నారు. అమౌంట్ ఎంత అంటే కనుక ఆ అమౌంట్ ఇస్తున్నాము, ఒక డాక్యుమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది, ఇది వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని బాగానే ఉంది, ఈ విధంగా పాలసీ కడుతున్నాం కదా అని అనుకుంటాము. కానీ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, ఆరోగ్యపరమైన ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు హాస్పిటల్స్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళగానే ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడు, ఒక 50,000 1,00,000 రూపాయలు ఫస్ట్ పే చేయి అంటాడు. అడ్మిషన్ చేసుకోవడానికి అంటారు కదా, మాకు ఇన్సూరెన్స్ ఉంది కదా అంటే కనుక సరే అయితే పక్కన ఉండని చెప్పి ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ పాలసీకి సంబంధించి కార్డ్ కానీ డాక్యుమెంట్ కానీ అడుగుతారు. అవన్నీ చేసి లేదండి మీది క్యాష్లెస్ కాదు, మీరు ముందు పే చేసేయాలి, చేసిన తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్పని అంటాడు. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి? అప్పుడు తెలుస్తుంది, పీకల మీదకి వచ్చాక తెలుస్తుంది. ఆయనే ఉంటే తెల్లచారు ఎందుకు అని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఆ కట్టే స్తోమతే మనకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకని మనకి 10 కాబట్టి 20 కోట్లు ఇస్తాం, మన దగ్గర స్తోమత ఉంటుంది, అది లేకనే కదా ఇదంతా. దేవుడా అనుకుంటా అప్పుడు మనం ఆర్గ్యూ చేసిన ఆ కట్టించిన ఏజెంట్ గారు అందుబాటులో ఉండడు, అందుబాటులో ఉన్నా కూడా వాడిని చేస్తా అంటాడు. ఇక్కడ మంచి ప్రాణాన్ని పట్టుకుని మనం చేయంగా అప్పు చేసో నగలు తాకట్టు పెట్టో ఇంకొకటి చేసి అక్కడ అడ్మిషన్ ఫీజు కడతాం. దాని తర్వాత ఇంకా స్టార్ట్ ఠాగూర్ సినిమా మొదలవుతుంది. ఎమర్జెన్సీ క్రియేట్ చేయడాలు, లక్షల ఫీజులు వేయడాలు, అది ఇది చేస్తాం. అన్నీ అయిపోయిన తర్వాత ఆ బిల్స్ అవన్నీ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేసాం అనుకోండి, కలాస్ మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు అని చెప్పంటారు. అరే ఎందుకు కాదు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా, నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టెన్స్ డిసీజెస్, PED అని అంటారు. అంటే మీకు ముందుగానే ఉన్నటువంటి జబ్బు గురించి మాకు చెప్పలేదు కాబట్టి మీ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ని మేము తిరస్కరిస్తున్నాము అని చెప్పి చెప్తారు. దేంట్రా బాబు, మెడికల్ టెస్ట్లు చేయించుకుంటారు మీరు, మీ ఏజెంట్ వచ్చి చెప్పారంటే మాకు సంబంధం లేదండి మీకు ఇయ్యము అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఒక 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు మనము ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నప్పటికీ కూడా అవి క్లెయిమ్ కాకపోతే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఒక పక్కన ఆరోగ్య సంస్థతో బాధపడుతున్న వ్యక్తి ఒకవైపు, అప్పులు చేసి హాస్పిటల్ బిల్లులు కట్టిన పరిస్థితి ఇంకోవైపు, హెల్త్ ప్రీమియం కట్టేస్తున్నాం కదా అని చెప్పి నమ్మకంతో సంవత్సరానికి వచ్చేటప్పటికి మన హార్డ్ ఎర్న్ మనీ తోటి XYZ అమౌంట్స్ కడుతున్నది ఒక పక్కన. ఒక సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి?
సామాన్యుడి పరిస్థితి ఏందండి? నిన్న కాక మొన్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మావయ్య గారు ఉమ్, హార్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ చేసుకుని నేవా భూపా అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీది 23,50,000కి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే వాళ్ళు మేము ఇన్సూరెన్స్ ఇయ్యలేము, మీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తాము అని చెప్పని సొంతంగా సూది పద్మారెడ్డి గారు అనుకుంటా ఆయన పేరు, ఆయన యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే ఆయన సాక్షాత్తు కన్స్యూమర్ ఫోరంలో కేసు వేయడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద. అలా వెయ్యొచ్చా అంటే? ఎగ్జాక్ట్లీ అండి, కన్స్యూమర్ ఫోరమ్స్ అని చెప్పని ఉంటాయి. ఓకే. అంటే వినియోగదారుల హక్కుల కమిషన్ అని చెప్పని అంటారు. ఉమ్, ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ మరే ఇతర కంపెనీస్ కానీ మనకి ఒకటి ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకోకపోతే మనం ఏం చేస్తామంటే కనుక ఆ కోర్టులో కేసు వేసుకోవాలి. ఉమ్, ఆ యొక్క వాదోపవాదాలు విన్న తర్వాత అప్పుడు కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది సదర్ కంపెనీకి, ఉమ్, మీరు పే చేయాల్సిందే అని చెప్పని. సో ఆ ఉత్తర్వులు బేస్ చేసుకుని కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది. ఉమ్, అయితే ఇక్కడ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఆ లీగల్ ఖర్చులు కూడా బేర్ చేయగలిగేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి దగ్గర అక్కడ వరకు వెళ్తారు. కానీ సామాన్య పరిస్థితి అట్లా ఉండదు కదా అనేది నాది. అవును. ఇప్పుడు ఆయన కాబట్టి తెలిసింది ఈ రూల్, నిజంగా జనరల్ పీపుల్కి అయితే తెలియదు కదా సార్. తెలుసు కొంతమందికి, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలుసు. తెలిసి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 లక్షలు అవుతుందండి హాస్పిటల్ బిల్లు, మీరు ముందుగా పే చేస్తారు అప్పు చేసేసిన తర్వాత క్లెయిమ్ కాదు, మీరు ఏం చేస్తారు కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళాలనుకుంటారు. వెళ్ళాలంటే కనుక అడ్వకేట్ పెట్టాలిగా, అడ్వకేట్ ఫీజు పెట్టాలిగా, మళ్ళీ అడ్వకేట్ ఫీజు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పెట్టిన ఒక 2-3 సంవత్సరాలు కేసు నడుస్తుంది కదా, సరే నడిపించారు అనుకుందాం, మళ్ళీ దాని మీద మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి, కంపెనీ మళ్ళీ అప్పీల్కి వెళ్తుంది కదా, మళ్ళీ అప్పీల్లో మనం సపోర్ట్ చేయడానికి అడ్వకేట్ పెట్టుకోవాలి కదా. అబ్బా ఇవన్నీ ఎవరు పడతారు అని చెప్పని ఈ అప్పు కట్టేసుకో చాలా ఓపెన్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అబోవ్ 50% ఆఫ్ ది పీపుల్ ఇదే ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి లాభం ఇదే కదా. ఈ విధంగా జనాల్ని ఆ వంక ఈ వంక చెప్పి మోసగించి వాళ్ళకి ఇవ్వాల్సిన క్లెయిమ్ అమౌంట్ ఇవ్వకుండా ఉండటమే కదా ఈ కంపెనీలు చేసే పని. అంటే మనకి ఇప్పుడు హెల్త్ క్లెయిమ్ అవ్వలేదు, ఓకే, మనం కట్టిన డబ్బులు కూడా అయిపోయి రావు, ఇంకా ఇంకెక్కడి నుంచి వస్తాయి, వేస్ట్, ఇంకా వేస్ట్ అంతే. సో కాబట్టి ఇటువంటి అయితే ఇక్కడ ఒక చిన్న వెలుసుబాటు ఉంది. 5 years మారిటోరియం పీరియడ్ అని చెప్పని ఉంటుంది. అంటే మీరు ఈ రోజు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని 5 years వరకు కూడా కంటిన్యూగా కట్టేసి 5 years లోపు ఎప్పుడు కూడా వాటిని క్లెయిమ్ చేయకుండా మీరు యాజ్ యూజువల్ కట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఇంక ఈ టర్మ్స్ కండిషన్స్ ఏముండవు, మీకు ఏం జరిగినా వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే. అంతకుముందు 8 years ఉండేది. IRDI వీళ్ళందరూ ఏం చేశారంటే కనుక 8 years ని 5 years తీసుకురావడం జరిగింది. సో 5 years మారిటోరియం ఉంది. సో ఆ ప్రొవిజన్ ఉంది. ఒక 5 సంవత్సరాలు మనం కాపాడుకోగలిగితే దేవుడి మీద భారం వేసి ఇక ఆ ఇబ్బంది అయితే ఉండదు. సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కి హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ. ఇందులో ఎంత ఉందని ఈ రోజు తెలిసింది నాకు. ఎగ్జాక్ట్లీ. సో జరగకుండా ఉండాలి, జరిగితే ఏం చేయాలి అనేది కూడా మనం కంక్లూషన్ ఇవ్వాలిగా. ఒక విధంగా ఒకవేళ ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ప్రాపర్ గా ఉండి ఈ విధంగా క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే మనకు ఉన్నటువంటి కంప్లైంటింగ్ అథారిటీ అయితే కనుక ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి IRDI అని చెప్పని ఉంటుంది, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. అదేవిధంగా కన్స్యూమర్ ఫోరమ్స్ అని చెప్పని ఉంటాయి కోర్ట్స్, వాటిలో కేసులు వేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే గనక మనకి ఇన్సూరెన్స్ చేపించేటువంటి వ్యక్తులు ఉంటారు ఎగ్జిక్యూటివ్స్ సంబంధించిన కంపెనీస్కి, వాళ్ళ యొక్క ID కార్డు, వాళ్ళ యొక్క అథెంటికేషన్ డీటెయిల్స్ తరువుగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కనుక ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఆ ఫామ్ని ఒకవేళ మీకు చదవడం రాకపోయినా, అంటే ఆ లీగల్ టెర్మినాలజీ అర్థం కాకపోయినా కూడా తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకుని ఒక గంట లేట్ అయినా కూడా అన్నీ చదువుకొని మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఏమైనా డిసీజెస్ ఉంటే కనుక అవన్నీ కూడా రాసి అది ఓకే అంటేనే దెన్ మనం వెళ్ళటం బెస్ట్. అది ఇచ్చే ముందు అది కూడా మీరు ఒక జెరాక్స్ సెట్ తీసుకుని వాళ్ళు స్టాంపింగ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పెట్టుకుంటే రేపు రోజున మీకు అది ఎవిడెన్స్ లాగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పిన ఒక అడ్వైజెస్ లో లీగల్ అడ్వైజెస్ అంటున్నారు కదా, అది అయితే డబ్బులతో ఖర్చు అయ్యే పనే కదా సార్, అది చేయాలండి అన్నది సింపుల్ సొల్యూషన్ లాగా మిగతా ఏమైనా ఉంటే చెప్పండి. IRDIకి కంప్లైంట్ ఇవ్వాలండి, అదొకటి. దానికి డబ్బులతో ఖర్చు లేదు, డబ్బులతో ఖర్చు లేకుండానే చూసుకుంటారు జనాలు కూడా కాబట్టి. సో దానికి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే కనుక ఒక 1,00,000 కంప్లైంట్లు ఇస్తే ఏదో ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర అది మామ అనిపిస్తారు, అది కూడా చెప్తున్నారు. ఎందుకంటే సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా చెప్పాలి కదా, మళ్ళీ ప్రూవ్ అయింది డబ్బులతోనే పని అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సరే సార్.